ఊరికి ఉపకారి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందువల్లంటే ఊరిలో రాజకీయాలకు అతీతంగా జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ప్రమేయం లేకుండా జరగట్లేదు. అది సాంస్కృతిక పరంగా అవనివ్వండి, కళా పరంగా అవనివ్వండి, విద్యాపరంగా అవనివ్వండి, లేకపోతే ఏదైనా స్ఫూర్తి పరంగా అవనివ్వండి, ఏది ఎలాంటి మంచి కార్యక్రమాలు జరిగినా సరే అందులో ఆయన సలహాలు సూచనలు ఆయన పాత్ర లేకుండా ఏది జరగట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న మంచి టాలెంట్, అంటే మంచి ఆర్గనైజర్. ఆయన ఏదో వక్త రాస్తారో సలహా అది కాదు. ఆయన ఏదైనా ఒక మీటింగ్, ఒక మంచి కార్యక్రమం ఊరు చెప్పుకోదగ్గ కార్యక్రమం చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం, దాన్ని ఎలాగా మనం ప్రారంభించాలి, దానికి ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, ఎవ్రీథింగ్ ఎక్కడ పెట్టాలి, ఇలాగా అన్ని సలహాలు సూచనలతో పాటు ఆయనకి గౌరవిస్తూ నడుస్తున్నారు రాజమండ్రిలోనే మనం అనుకుంటున్నాం కాదు. ఈ మధ్య భద్రాచలం వెళ్ళాం, నేను, అరుణ్ కుమార్ గారు, జైన్ గారు, కృష్ణకుమార్ గారు. ఆ ఎక్కువ ప్రయాణంలో ఆయన చెప్పిన విషయాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకున్న పరిజ్ఞానం, ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులేంటి, ఆ ఊరుకున్న ప్రాముఖ్యత ఏంటి, దాని చరిత్ర మొత్తాన్ని చెప్పేసేవారు ఆయన. ఏ ఊరు నుంచి అడిగితే ఆ ఊరు గురించి. అంటే అంత పరిజ్ఞానం ఉన్న ఆయన. ఎందువలంటే ఆయన ఎన్నో ఊళ్ళో జర్నలిస్ట్గా వర్క్ చేసి రాజమండ్రి వచ్చి స్థిరపడడం మనందరి అదృష్టం, రాజమండ్రి అదృష్టం. అజాత శత్రువు ఎవరికి కృష్ణకుమార్ గారు అంటే ఏ పార్టీ వారికి కానీ ఎవరికి కూడా వ్యక్తిగతంగా కానీ ఎలాంటి దురభిప్రాయం కానీ నచ్చకపోవడం కానీ ఏమీ ఉండదు. ఎంత టెక్నిక్గా రాస్తారంటారైనా ఒకే విషయం చెప్తా. మేము ఈ మధ్య విక్రమహాల గురించి ఒక పెద్ద ఆయన ఒక బుక్ రాస్తున్నారు. దాని గురించి ఏదో మాటలు రాయమని చెప్పి నన్ను అడిగారు. నన్ను అడిగితే నేను కృష్ణకుమార్ గారిని అడిగాను. కృష్ణకుమార్ గారు ఇలా విక్రమాల చరిత్ర గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఇవి 4 ముక్కలు రాసిస్తే వాళ్ళు బుక్లో వేసుకుంటారంటండి నా పేరు మీద. నాకు రాశారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన్ని అడిగారు, ఆయనకి రాశారు. అలాగే అరుణ్ కుమార్ గారు తెమ్మని 4-5 సార్లు అడిగితే ఇక అరుణ్ కుమార్ గారు ఆ మధ్య కంటి ఆపరేషన్ చేయించుకొని అందుబాటులో లేరు. లేకపోతే ఆయనది కూడా ఆయన రాశారు. ఆ 3 చదివితే దేనికి కూడా సంబంధం లేదు. అంటే అంత గొప్పగా రాశారు. 3 వ్యక్తులు రాసినట్టుగా రాసి, కానీ దేనికి ఒకదానికి అంటే సబ్జెక్ట్ ఒకటే, విక్రమాల గురించి రాయాలి. అంత గొప్ప రచయిత అనమాట. అంత బాగా రాయగలరు ఆయన. అలాంటి వ్యక్తి మా మధ్య రోజు ఇక్కడ కూర్చుంటాం. రోజు అరుణ్ కుమార్ గారు, కృష్ణకుమార్ గారు, జైన్ గారు, నేను కొంచెం తక్కువ వస్తున్నాను కానండి, ఇలాగ బండారు మధు గారు, ఉమ గారు, ఇలా కృష్ణ గారు, ఇలాగ ఎల్వి గారు అందరం వచ్చి కూర్చొని లోకాభిరామాయణం, ఆల్ పార్టీస్ మీటింగ్ అని పూర్వం అనేవారట. ఇప్పుడు ఏ తక్కువ జరుగుతున్నాయి, కానీ ఇక్కడే జరుగుతుంది. వాదనలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం మీద అరుణ్ కుమార్ గారు చెప్పారనుకోండి, ఆయన వేసుకుంటారు, అది అలా కాదు ఇది ఇలాగా అని చెప్పి. అది మాకు ఎంతో విషయాల్ని తెలియజేస్తుంది అన్నమాట, ఎంతో నాలెడ్జ్. ఎందుకంటే అశోక్ కుమార్ జైన్ గారు యాక్చువల్గా ఆయన మహాజ్ఞాని ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడెక్కడ చరిత్రలో ఏం జరిగినా ఆయన కూడా బాగా చెప్తూ ఉంటారు. వీరు కూడా అంత గొప్పవారు అరుణ్ కుమార్ గారు. ఇద్దరికి పడుతుంటే మేము చక్కగా ప్రేక్షకులాగా వింటూ ఉంటాం. ఇక్కడికి వస్తే ఎంతో నాలెడ్జ్ అనమాట. ఏంటి అరుణ్ కుమార్ గారు వెనకాల మేము ఇలాగా బానిసలాగా అలా తిరుగుతూ ఉంటాం. కారణం ఏంటంటే అలాంటి వ్యక్తులతో నడుస్తూ ఉంటే మనకి జ్ఞానం పెరుగుతుంది. తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. కాబట్టి మేము ఇక్కడ నల్లమంది అంటారు, వ్యసనం. అలాంటి వ్యసనం ఈ ఆఫీస్కి ఎవరు వచ్చినా రావచ్చు. 12 గంటల నుంచి 2 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇలాంటి ఆఫీస్లో ఇలాంటి మీటింగు, చిరు సత్కారం కృష్ణకుమార్ గారు జరగడం, అది మా అందరి చేతుల మీద జరగడం మాకు ఎంతో గర్వంగా ఉంది. నమస్తే. ఈరోజు చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమాన్ని మా కృష్ణకుమార్ గారికి, అంటే మన కృష్ణకుమార్ గారికి ఈ చిరు సత్కారం ఏర్పాటు చేసినందుకు కమిటీ వారికి అభినందనలు తెలుపుతూ, మరి కృష్ణకుమార్ గారి గురించి అందరూ చెప్పినట్లుగానే మాకు కూడా బాగా సాన్నిహిత్యం.
రాజమండ్రి అంటే ఆయన చాలా మక్కువ. అలాగే వాళ్ళ ఊరు పెదపల్ల చిన్నపల్ల దాని మీద కూడా నాతో మాట్లాడుతున్నప్పుడల్లా ఆ ఊరు గురించి చిన్నకాపు గారి గురించి చెప్తారు. అరుణ్ కుమార్ గారితో పాటు సంగీత వెంకటరెడ్డి గారి గురించి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆయనకు కొద్దిగా ఆ స్థలం యొక్క అభిమానం, పుట్టిన యొక్క ప్రదేశం మీద, అలాగే రాజమండ్రి మీద చాలా మక్కువ. తెలుగు భాషా సేవ పురస్కారాన్ని ఇచ్చినందుకు మేమందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఆయన యొక్క మేధావితనాన్ని అందరికీ తెలుసు. ఏదైనా విమర్శ కూడా వచ్చినా ఎంత స్నేహితులైనా సరే, అది గవర్నమెంట్ రూల్లో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరి గురించి అయినా సరే ఆలోచన లేకుండా వాళ్ళ చేసేది తప్పు అయితే తప్పు అని ఎత్తి చూపగలిగేటువంటి వ్యక్తి కృష్ణకుమార్ గారు. అలాగే రాజమండ్రిలో ఇందా చెప్పినట్టుగా బాబీ గారు కానీ ఎవరో చెప్పినట్లుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన్నే, అంటే అది సభాధ్యక్షత అనం కానీ సభా నిర్వహణ మాత్రం ఆయనకే అందజేయడం జరుగుతుంది. మా ట్రస్ట్ యాక్టివిటీలతో పాటు ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగినా, ఈరోజు ఈవేళ బాలల దినోత్సవం జరిగింది అక్కడ కానీ, ఎందుకంటే స్పష్టమైన తెలుగు, ఆ సబ్జెక్ట్స్ మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మ్యాక్సిమం, అంటే మళ్ళీ నేను ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడకుండా ఆ తెలుగు పదాలను వాడుతూ తెలుగు భాష మీద ప్రేమను చూపిస్తూ మాట్లాడేటువంటి వ్యక్తి కృష్ణకుమార్ గారు. అందుచేత అలాగే మా అందరికీ సాన్నిధ్యంగా ఉండడం ఒకటి. రెండవది, ఆయనకి తెలుగు భాష మీద పట్టు ఉందా అనడానికి కారణం అందరికీ కూడా సన్మాన పత్రాలు రాయని ఏది రాయని మ్యాక్సిమం ఆయనతోటే రాయిస్తూ ఉంటారు. మా ట్రస్ట్ యాక్టివిటీ కూడా ఆయనతోటే కృష్ణకుమార్ గారితో రాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన నేను కూడా ఈ గుర్రం జాషువా తర్వాత చేమకుర్తి వారి ఈ పద్యాలు ఏవో ఊరినే నాటకాల్లో పద్యాలు చదువుతా మొన్ననే కాబోలు అనేటువంటి దాని మీద ఒక పద్యం పెద్దది చదివాను. ఈ శ్మశానం మీద, కాశీలో ఉన్న శ్మశానం మీద వర్ణిస్తూ చదివినటువంటిది. అది కాదండి, అంటే వికట జీవులు బాంధవులు అని చెప్పి మహత్తరువులు అని వస్తూ ఉంటుంది. కాబోలు అని చెప్పి వస్తుంది మాట. రాక్షస గానం ఘోషించుచుండే అని. అందులో పదాలు తెలుగులో పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందినటువంటి వాళ్ళు నలుగురు కూర్చోబెట్టారు. నలుగురు కూడా అందులో కొన్ని పదాలకి అసలు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అంటే మహత్తరువులు అనేటువంటితోటి పలలంబు భూవంబు అటువంటి అన్నిటికి కూడా ఏట్లకి కూడా జవాబు చెప్పకపోతే వెంటనే కృష్ణకుమార్ గారు చేశారు. కృష్ణకుమార్ గారు కూడా 10లో 8 చెప్పగలిగారు, 2 చెప్పలేదు, తర్వాత చెప్తారండి అని చెప్పి నెగటివ్ కూడా తీసాం. అటువంటి పదాలు అన్నిటికి కూడా ఈవేళ పూర్తిగా అవగాహన కలిగి తెలుగు భాష మీద పట్టున్నందుకు ఆయన అభినందిస్తూ, మరి ఇటువంటి చిరు సత్కారమే కాకుండా మన అందరికీ ఆప్తుడు, అన్ని పార్టీలకి ఆప్తుడు, రాజమండ్రిలో సమాజం మీద దృష్టిన్న ప్రతి ఒక్కడికి కూడా ఆప్తుడైనటువంటి కృష్ణకుమార్ గారికి మరింత ఘనంగా సన్మానం చేస్తే బాగుంటుందేమో అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దుర్గేష్ గారు కానీ, రావు సూర్యప్రకాశ్ గారు కానీ, మన శివరామ సుబ్రహ్మణ్యం కానీ, జైన్ గారు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ అందరూ మహామహులు. వాళ్ళ దగ్గర మేము శిష్యరకం చేసాం. ఏదో రకంగా మాకు కూడా సొసైటీలో కొంత సమాజంలో పేరు రావడం జరిగింది. అందుచేత కృష్ణకుమార్ గారికి మరొక్కసారి పెద్దల ఆశీస్సులతోటి ఎక్కడైనా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి సుబ్రహ్మణ్యం సాగర్ అంటే వాళ్ళ సూచనలు తీసుకుంటే చాలు. సుబ్రహ్మణ్యం కూడా అండగా ఉండి మన ప్రసాదులు అరుణాథ్, నక్క నగేష్ వీళ్ళు బాబీ గారు ఉంటే మేము కొద్దిగా ఘనంగా చేద్దామని చెప్పి కోరుకుంటూ, అంటే చిరు సత్కారమా పెద్ద సత్కారమా కాదు కానీ గుర్తించి వేళ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం మాత్రం ఇంతమంది పెద్దలతో చేస్తే ఇది పెద్ద సత్కారంగానే భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.